పడిందా? సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా జగన్ని గట్టిగానే టార్గెట్ చేశారు మద్యం కుంభకోణంలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు, అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనిచేసిన అధికారులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. దాదాపు 12 మందిని అయితే ఇప్పటికే అరెస్టు చేశారు ఈ కేసులో. అందులో ప్రధానంగా మిథున్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యక్తులు. వాళ్ళు కూడా జగన్కి అనుబంధంగా మొదటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తులు. ఆల్రెడీ వాళ్ళను కూడా ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉంచారు. అలాగే అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన ధనుంజయ రెడ్డి కానీ, అలాగే కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్కి సంబంధించిన ఒక డైరెక్టర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్, వీళ్ళు కూడా కీలకమైన వ్యక్తులు. అంటే జగన్ చుట్టూ ఒక గట్టిగా ఒక చట్రం అయితే బిగించేశారు. ఒక రకంగా అష్టదిగ్బంధనం అనాలి. ఆ అష్టదిగ్బంధనంలోకి ఇప్పుడు జగన్ను కూడా గట్టిగా లాగే ప్రయత్నం, అలాగే జైలుకి పంపే ప్రయత్నం అయితే జరుగుతుంది.